హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొత్త రిక్రూట్మెంట్ మీ ముందుకు వచ్చాను. ఇంకా నిన్న పెట్టిన పోస్ట్కి అయితే ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఈ పోస్ట్ వచ్చేసి సిడిఎసి రిక్రూట్మెంట్ 2026. ఇది మన అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఎక్కడ వరకు గ్రాడ్యుయేషన్ ఏమి ఉండాలి అని డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సిడిఎసి అంటే ఏంటంటే సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో దీనికి ఏమేం కావాలని చూద్దాం. దీనినే లాంచ్ అయింది. సో మనకు ఈ మంత్ February 20 వరకు అయితే ఛాన్స్ ఉంది. అప్లై చేసుకోండి. మనకి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ అండ్ అదర్స్. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 805 ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏమేమి కావాలంటే బీటెక్, బీఈ, ఎంఎస్సి, ఎంఈఏ అండ్ ఎంటెక్, ఎంసీఏ. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 56 ఇయర్స్ దాకా ఉంది. సో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏ ప్లేస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ బెంగళూరుకి వచ్చేసి 93 ఓపెనింగ్స్ ఉన్నాయి, చెన్నైకి 97, ఢిల్లీకి 20, హైదరాబాద్కి 105, కోల్కతా 15, Mumbai 27, Noida 283, Pune 65, తిరువనంతపురం 73, టిఎసి సిన్ ఎన్ఈ ఐ డోంట్ నో 27. టోటల్ 805 పోస్ట్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు బీటెక్ కానీ బీఈ కానీ చేసి ఉంటే ఈక్వల్ డిగ్రీ మీకు 60% అయితే ఉండాలి సిజిపిఏ. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కానీ చేస్తుంటే, ఎంటెక్ కానీ చేస్తుంటే అది దాదాపుగా సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ మీద అయ్యేటట్టుగా చూసుకుని ఆ డొమైన్లో. సో తట్టు మీకు 60% ఈక్వల్ జీపీఏ అయితే వచ్చేటట్టు ఉండాలి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ లిమిట్ అయితే 56 ఇయర్స్ దాకా అయితే మనకు టైం ఉంది. సో ఇక్కడ ఒక నోట్ మెన్షన్ చేశాడు, అప్లికెంట్స్ బిలాంగ్స్ టు రిజర్వ్డ్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్వీసెస్ కుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ద రిలాక్సేషన్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నామ్స్. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో అప్లికేషన్ ఫీజ్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోండి, డోంట్ హోల్డ్ బ్యాక్. సో ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి, సో ఇది నిన్ననే రిలీజ్ అయింది. సో స్టార్ట్ డేట్ ఇలా ఎండింగ్ వచ్చిన February 20 వరకు ఉంది. సో ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అని చూద్దాం. మీకు ఒక స్క్రీనింగ్ రౌండ్ అయితే ఉంటుంది. దానిలో నాకు తెలిసి మీకు మీ కమ్యూనికేషన్ కానీ చెక్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా, మెన్షన్ చేశారు క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద అకాడమిక్ క్రెడెన్షియల్స్. ఇందాక చెప్పిన కదా, మీకు అకాడమిక్లో వచ్చి 60% అయితే ఉండాలి. సో రెండోది written test marks if any performance in the interview such as other selection parameters is tracked and reported by the management. విధంగా 60% మార్క్స్తో పాటు మీకు రిటర్న్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, అందులో కూడా మంచిగా పర్ఫామ్ చేయాలని చెప్తున్నారు. ఓకే, సో ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో మీకు అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ప్రీవియస్ జాబ్స్ ప్రతి ఒక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన ఛానల్కి కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఓపెన్ చేయగానే. సో దీనికి ఏ ఏరియాకి ఏమి ఉన్నాయో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్. సో నేను హైదరాబాద్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ హైదరాబాద్లో ఇందాక మనం 102 పోస్ట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రాజెక్ట్ సీనియర్ 2 పోస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫ్రెషర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్. సో మీ డీటెయిల్స్ అన్ని చూసుకొని వ్యూ డీటెయిల్స్ అని అప్లై, అంటే మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద వ్యూ డీటెయిల్స్ అని అప్లై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు జాబ్కి సంబంధించి జేడీ అయితే వస్తుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయండి. సో అప్లై చేసుకోండి, ఈజీ. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫ్రెషర్ ఉంది. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 ఉన్నాయి. సో బిలో ఏజ్ 50, దాన్ని మళ్ళీ సపరేట్గా ఇచ్చారు. సో మీరు అన్ని చూసుకుని అన్ని అప్లై చేసుకున్నా ఏం కాదు. ఒక పర్సన్ ఒకదానికన్నా ఏం ఇక్కడ ఏదో మెన్షన్ చేయలేదు. అప్లై చేసుకోండి ఎన్ని అయితే. సో ఇక్కడ జస్ట్ అప్లై అని క్లిక్ చేయండి. సో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిందంటే
మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయినట్టే. సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మరి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. సో ఇంకా మా ఛానల్కి కొత్తగా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి అయితే ఓపెన్ చేసుకోవచ్చు మీకు వీడియో చూడడం ఎందుకు అనుకుంటే. కానీ దయచేసి వీడియో మొత్తం చూడండి, ఎందుకని మీకోసం అవగాహన వస్తుంది అంతే.